విద్యార్థులు ముందుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారిపైనే ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం సరికాదని, నేరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని, ఇక ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షకు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. నేను ఒక్క మాట ఇస్తున్నా, జేజమ్మ దిగచ్చినా కూడా ఇక్కడ ధర్మాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా, భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ళ పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేసిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్ననే నేను ఆ పూర్తిగా ఏరియా అంతా కూడా నేను, మా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మా పవన్ కార్పొరేటర్ గారు, మేమంతా అక్కడ పోయినాము. కానీ హృదయ విదారకమైన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా నెలకు 500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు 100 గజాలు, 70 గజాలు, 80 గజాలు. వాళ్ళు ప్లంబర్లుగా, ఆటో డ్రైవర్లుగా, బేకరీలో పనిచేసినటువంటి వాళ్ళుగా ఇల్లు కట్టుకుంటే ఇలా గిప్పుడు పోయి కూలగొట్టారు. వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళకు కూడా అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూయించుకోవాలన్నటువంటి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది ఇళ్ళే ఇలా కూలగొట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోవట్లేదు. చీల్చి చెండాడతాం. పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆ పైనుంచి ప్రెషర్ అని చెప్పి అధికారులు పవర్ ఉన్న వాళ్ళకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జైళ్ళపాలయంలో చూసిండ్రు. ఇవాళ కేసీఆర్ హయాంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడ్డగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి, చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు. ఇవాళ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.